నమస్తే, వెల్కమ్ టు ఆద్య మీడియా. ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉంది ఏం చేసిన మూవీ హీరో కమ్ రైటర్ విజయ్ గారు. హలో అండి. హాయ్ హాయ్ హాయ్. ఎలా ఉందండి మీ మూవీ సక్సెస్? ఎలా ఎంజాయ్ చేస్తున్నారు? బాగుంది. టాక్ చాలా బాగుంది. వెరీ హ్యాపీ. అంటే మీ ఎక్స్పెక్టేషన్స్కి రీచ్ అయ్యారా? టాక్ పరంగా రీచ్ అయినాం. ఓకే. ఎందుకంటే నేను డైరెక్టర్ సినిమా స్టార్ట్ చేద్దాం అనుకున్నప్పుడు మా ఇంటెన్షన్ ఏముండే అంటే పాస్ మార్క్స్ చాలు, ఏదో ఏదో వండర్ చేద్దామని కాదు, పాస్ మార్క్స్ చాలు, ఇది ఇండస్ట్రీలో మనకు ఒక యాక్సెస్ కార్డు. సో ఇది అంత నీట్గా చేసుకుందాం, అంత ప్లెజెంట్గా చేసుకుందాం అనుకున్నాం. మేము ఇండస్ట్రీని కుమ్మేయాలని స్టార్ట్ చేయలేదు, పాస్ మార్క్స్ చాలు అనుకునే స్టార్ట్ చేసినాము. ఆ పాస్ మార్క్స్ ఖచ్చితంగా పడ్డాయి. టాక్ పరంగా అయితే ఖచ్చితంగా పడ్డాయి. మీది ఎన్నో మూవీ అండి? ఇది నాది ఫస్ట్ డెబ్యూట్. ఓకే. మీకు అంటే ఈ ఫీల్డ్ లోకి రావడానికి ఇన్స్పిరేషన్ కానీ లేకపోతే? నేను చిన్నప్పుడు అనుకున్నా, 6th క్లాస్లో అనుకున్నా సినిమాలోకి వెళ్ళాలి, హీరో అవ్వాలి అని. ఎందుకు ఆ క్లాస్ లో ఎవరిని చూసాను? మూవీకి వెళ్ళా, ఎవరిని చూడలేదు, మూవీకి వెళ్ళా. లక్ష్మి మూవీకి వెళ్ళా, వెంకటేష్ గారిది. చాలా బాగా అనిపించారు ఆయన. మనం కూడా అట్లా హీరోయిక్ ఏదైనా చేద్దాము అనిపించి అట్లా మెల్లగా ఇంకా పుష్ అయ్యి ఇక్కడికి వచ్చి. అయితే మీకు వెంకటేష్ గారు ఇన్స్పిరేషన్ చెప్పుకోవచ్చు అంటారా? ఇన్స్పిరేషన్ కాదు, ఆ రోజు ఆయన చూసి ఇన్స్పైర్ అయినా. అండ్ హీరోయిన్ది మీది కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయింది. అండ్ మూవీ కూడా చూస్తుంటే అవుట్ అండ్ అవుట్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ లా ఉంది. మీకు షూట్స్ లో ఎక్స్పీరియన్స్ ఏమన్నా షేర్ చేసుకోగలుగుతారా? షూట్ ఎక్స్పీరియన్స్ అంటే ఇప్పుడు ఉన్న యాక్టర్స్, పెద్ద పెద్ద యాక్టర్స్తో వర్క్ చేసిన ఫస్ట్ మూవీకే. మంచి డీసెంట్ పర్ఫార్మర్స్తో వర్క్ చేసిన. రాజు కనకాల గారు, రామణి గారు, కంచర్లపాలెం రాజు. మీకు నౌన్ ఫేసెస్ ఒక 15 to 20 ఉంటాయి సినిమా మొత్తంలో. మాక్సిమం నౌన్ ఫేసెస్ పెట్టినాము. నేనే కొత్త అందరికంటే. హీరోయిన్స్ కూడా చెరొక సినిమా చేసి ఉన్నారు. ఓకే. నేహా పటాన్ అవ్వచ్చు, అమితా రంగనాథ్ అవ్వచ్చు, చెరొక సినిమా చేసి ఉన్నారు. సో హీరోయిన్స్ కూడా సీనియర్లే, నేను ఒక్కడనే జూనియర్ అందరి ముందు. సో మంచి ఎక్స్పీరియన్స్ అట్లా పెద్దవాళ్ళతో వర్క్ చేయడము. ఫస్ట్ సినిమాకి మోరోవర్ మ్యూజిక్ కూడా గోపి సుందర్ గారు. సింగర్స్ అవ్వచ్చు, లిరిసిస్ట్లు అవ్వచ్చు, కొంచెం ఫేమ్ ఉన్న వాళ్ళు. సో ఫస్ట్ సినిమాకే ఇంత మంచి ప్యాకేజ్ లాగా అందరు దొరకడం, వెరీ హ్యాపీ. ఏమంటారు, మీ ఇద్దరు హీరోయిన్స్ తో కెమిస్ట్రీ వర్కౌట్ అయిందా? మీ ఫీలింగ్? ఇద్దరు హీరోయిన్స్ తో కెమిస్ట్రీ వర్కౌట్ అయింది. వర్కౌట్ అవ్వకపోతే మా డైరెక్టర్ ఒప్పుకోడు కదా. చాలా చాలా నీట్గా ఉంటుంది. మనకి న్యూ సెన్స్, నాన్ సెన్స్ ఏముండదు. చాలా నీట్గా, చాలా కూల్గా. లవ్ ట్రాక్ అవ్వచ్చు, హీరోయిన్స్తో కన్వర్జేషన్స్ అవ్వచ్చు, అంటే చాలా ప్లెజెంట్గా ఒక పెళ్లి చూపులు సినిమా అలా ఎట్లా ఉంటుందో అట్లా ఉంటుంది అనమాట. చాలా నీట్గా ఉంటుంది. ఫ్రెండ్స్, కామెడీ, మందు తాగడం, అలాంటివి కూడా ఉంటాయి. బుద్ధి మధుకర్ అని ఒక కొత్త యాక్టర్ని మేము లాంచ్ చేస్తున్నాము కమెడియన్గా. ఓకే. చాలా బాగా చేసిండు ఆయన. ఇంకా పవన్ రమేష్ అని ఆల్రెడీ ఆయన చిన్న చిన్న మూవీస్లో ఎస్టాబ్లిష్డ్ థియేటర్ ఆర్టిస్ట్, ఎక్సలెంట్ పర్ఫార్మర్ ఆయన. సో ఆయన ఇద్దరు నాకు ఫ్రెండ్స్గా చేసారు. మా యాక్చువల్గా హీరోయిన్తో కంటే మా ముగ్గురు కెమిస్ట్రీ బాగుంటుంది. నిజంగా ఫ్రెండ్స్ లాగా ఉంటాం. కామెడీ బాగా జనరేట్ అయింది. మీకు బెస్ట్ షూటింగ్ మూమెంట్ ఏంటండి? హెలికాప్టర్ సీన్ ఉంది మన దాంట్లో, చూసాము. చాపర్. ఆమని గారు ఇన్ని రోజుల నుంచి చేసి ఆవిడే చేయలేదండి ఎప్పుడు హెలికాప్టర్ సీన్. నేను చేయలేదు, నువ్వు చేసావు కైండ్లో. నేను చేయలేదు నా సినిమాలో కైండ్లో. అదొక మంచి ఎక్స్పీరియన్స్. మనకు కూడా ఉంటుంది ఎప్పుడైనా ఎక్కాలని. అది ఇలా ఫుల్ఫిల్ అయింది. బెస్ట్ మూమెంట్ అదేనా అండి మీకు? ఆ సీన్ చాలా బాగుంటుంది. అది షూట్ చేసినప్పుడు ఎంత ఎక్సైటెడ్గా ఫీల్ అయినామో, థియేటర్లో కూడా ఆ సీన్ చాలా బాగుంటుంది. సో ఆ రకంగా అది బెస్ట్ సీన్. సినిమాకి మేము షూట్ చేయడం కూడా ఒక 2 hours ర్యాపప్ చేయాల్సి వచ్చింది. సో ఆ రకంగా కూడా బెస్ట్, చాలా మంచి ఎక్స్పీరియన్స్ అది. సో బెస్ట్ మూమెంట్ అదే అంట. ఎమోషనల్ సీన్ లేదు? ఎమోషనల్స్ మన దాంట్లో ఏంటంటే రియాలిటీకి దగ్గరగా ఉంటుంది. బాధపడిపోవడం, తల్లడిల్లడం, ఏడవడం ఇవన్నీ ఉండవు. చాలా రియాలిటీకి చాలా దగ్గరగా ఉంటుంది. సో ఆ రకంగా ఒక మంచి సీన్ ఉంటుంది. ఫాదర్తో ఎమోషనల్ చిన్న సీన్ ఉంటుంది, కొంచెం టచింగ్ ఉంటుంది అది. అట్లని టిపికల్ ఏడవడాలు, హగ్ చేసుకోవడాలు ఇదంతా ఉండదు. చాలా న్యాచురల్గా ఎమోషన్స్ ఉంటాయి. ఫాదర్ ఆఫీస్కి వెళ్ళి మమ్మీ బస్ చార్జెస్ ఎగ్జాక్ట్లీ అట్లనే ఉంటాయి. అండ్ అంటే మీకు ఏమైనా ఇరిటేట్ అయిన ఇన్సిడెంట్, లేదంటే కోపం వచ్చిన ఇన్సిడెంట్ షూట్ మొత్తంలో? షూట్ లేదు. మా సెట్ చాలా మంచి సెట్, డిసిప్లైన్డ్ సెట్. పీస్ఫుల్గా ఉంటారు, పీస్ఫుల్గా పని చేసుకుంటారు, కామ్గా ఉంటారు. ఎక్కువ శాతం వర్క్ మీద ఫోకస్ ఉంటుంది, ఎవరో ఒకరిద్దరికి తప్ప. ఆ ఇరిటేషన్లు, కోపాలు, ఎలాగో సీన్ అంతా ముందే తెలిసిపోతుంది కదా. సో ప్రిపేర్ అయి ఉంటాం. ఎక్కడైనా ఎక్కడ షూట్ చేసినా కూడా మేము హైదరాబాద్, పోచంపల్లి, మన బెంగళూరు
ఈ ఏరియాస్లో షూట్ చేసినాం, ప్రిపేర్డ్గా ఉన్నాము. ఇరిటేటింగ్ అది ఇది కాదు, లొకేషన్స్ విషయంలో వాళ్ళు వీళ్ళు ఇబ్బంది పెట్టినప్పుడు కొంచెం ఇరిటేటింగ్ అనిపించేది తప్పితే అదర్ దెన్ దట్ సెట్లో మా వరకు అయితే మేము చాలా నీట్గా వర్క్ చేసుకున్నాం. ఎన్ని డేస్ అయిందండి షూటింగ్? ఒక 40-45 డేస్ అయింది. 45 డేస్ అంటే ఆల్మోస్ట్ 1.5 months మీరు కంప్లీట్ చేస్తారు. అట్లా కాదు, 45 డేస్ ఒక 1 year స్పాన్ పట్టింది. మాకు హెలికాప్టర్ 6 months వరకు దొరకలేదు. ఓకే ఓకే. అంటే మిగతా 44 డేస్ ఒక 6 monthsలో చేసినాం. అంటే పెద్ద ఆర్టిస్టులు అవ్వడం వల్ల డేట్స్ అడ్జస్ట్ అవ్వకపోవడము, ఆ స్కెడ్యూలింగ్ ప్రాబ్లం అవ్వడము, కొన్నిసార్లు వెదర్ కండిషన్స్ సపోర్ట్ చేయకపోవడము, కొన్నిసార్లు ఆగడము, అట్లా కొన్ని అయినాయి. ఓకే, రైటర్ కదా మీరు కథ రాసుకొని డైరెక్టర్ని అప్రోచ్ అయ్యారు లేదా డైరెక్టర్ మిమ్మల్ని అప్రోచ్ అయ్యారు? యాక్చువల్లీ ఫస్ట్ ప్రొడ్యూసర్ నన్ను అప్రోచ్ అయ్యాను. ప్రొడ్యూసర్ నాతో ఒక ఇండిపెండెంట్ ఫిల్మ్ చేసాడు, సమిధాని. ఓకే. అయితే ప్రొడ్యూసర్ నన్ను అప్రోచ్ అయిన తర్వాత మేము డైరెక్టర్ని చూద్దాం అనుకున్నాం. ఈలోపు నేను డైరెక్టర్ మా ఎల్డర్ బ్రదర్, నా ఓన్ ఎల్డర్ బ్రదర్, ఈ సినిమాతో డెబ్యూ చేస్తున్నాడు. సో నేను అన్నతో చేద్దాము అనడం, ఇంకా మేమిద్దరం కలిసి కూర్చొని కథ రాసేయడం, అట్లా ప్రాజెక్ట్. అంటే ఎవరికైనా ఫస్ట్ కథ రాసుకొని ప్రొడక్షన్ హౌస్ కష్టాలు, దాని తర్వాత ప్రాజెక్ట్, ఇట్లా కాకుండా ఫస్ట్ ప్రొడ్యూసర్ దొరికేసిండు, దాని తర్వాత డైరెక్టర్ ఓకే అయ్యిండు, దాని తర్వాత కథ రాసుకున్నాం. అది రివర్స్ లో అయింది అంతే. మీకు ఈ కథ మీరే రాసుకున్నారు కదా, అండ్ అంటే ఏ పాయింట్ మీద లేకపోతే మీ ఏది ఊహించుకొని రాశారు? కథ మొత్తం అనేది స్క్రిప్ట్ లో కొంచెం నేను ఒక సగానికి కొంచెం తక్కువ ఇన్వాల్వ్ అయ్యి ఉంటా తప్ప, కథ అనేది కథ నేను కొన్ని ట్రాక్లు, కొన్ని క్యారెక్టరైజేషన్స్, కొన్ని బిహేవియర్స్, కొన్ని సీన్స్ రాసిన కథ బేసిక్గా స్టోరీ క్రెడిట్ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అయినది. ఓకే, స్టోరీ అయినది, స్క్రిప్ట్లో కొంచెం నేను రాయాల్సి వచ్చింది. మ్యూజిక్ కూడా మీకు ప్లస్ అయింది అంటారు? ఖచ్చితంగా. గోపి సుందర్ గారు, మీరు ఇందాక ఫేస్బుక్లో ఎవరో కామెంట్ పెట్టారు, ఓఎస్టీ పెట్టండి నాకు అన్నారు. అంత బాగా నచ్చుతుంది మ్యూజిక్, బీజిఎం అవ్వచ్చు, సాంగ్స్ అవ్వచ్చు, చాలా మంచి మంచి సాంగ్స్ ఇచ్చిండు గోపి సుందర్ గారు. కాకపోతే ఏంటంటే ఇంకా మనం చిన్న సినిమా, మనం ఈ స్కేల్లోనే చిన్న స్కేల్లోనే ప్రమోట్ చేయగలుగుతాం. సో ఆ స్కేల్లోనే ప్రమోట్ చేస్తాం, కానీ విన్న వాళ్ళందరికీ చాలా నచ్చింది. ఓకే, చాలా నచ్చింది. మీరు ఇంతకు ముందు ఏమన్నా షార్ట్ ఫిలిమ్స్ లేదంటే వెబ్ సిరీస్ ఏమన్నా? నేను ఒక 2014 నుంచి షార్ట్ ఫిల్మ్స్లోనే ఉన్నా. నేను ఒక 7 to 8 షార్ట్ ఫిల్మ్స్, ఒక వెబ్ సిరీస్, ఒక ఇండిపెండెంట్ సిరీస్. సో ఫుల్ ఫ్లెడ్జ్డ్గా నేను దీంట్లోనే ఉన్నా. దీంట్లోనే ఉండి దీంట్లోనే ట్రావెల్ అవుతూ ఇంకా ఇండిపెండెంట్ ఫిలిమ్స్ త్రూనే నాకు ఛాన్స్ రావడము, ఇదంతా ఇందులోనే ఉన్నా. ఒక 2014 నుంచి వేసుకోవచ్చు నేను ఇండస్ట్రీలో ఉన్నట్టు. కాకపోతే ఎక్కువ కంటెంట్ బయటికి రాలేదు. అట్ ద సేమ్ టైం నేను కంటెంట్ చేసేటప్పుడు నేనేమనుకున్నా అంటే, ఎవరు చెయ్యంది చేయాలి. మామూలుగా రెగ్యులర్ కామెడీ వీడియోలు, కామెడీ షార్ట్ ఫిలిమ్స్ అవ్వచ్చు, ఇట్లాంటివి కాకుండా కొంచెం యూనిక్గా చేద్దాము. సో షార్ట్ ఫిలిమ్స్ కూడా నేను ఒక 7-8 షార్ట్ ఫిల్మ్లు చేసిన, ఒక వెబ్ సిరీస్, ఒక ఇండిపెండెంట్ ఫిల్మ్ చేసిన, ఒక్క దాంట్లో కూడా లవ్ స్టోరీ ఉండదు. ఏదన్నా కంటెంట్ చేద్దాము అనేదే నా ఇంటెన్షన్ ఉండేది. ఒకటో ఏదో 8 questions అని చెప్పేసి చిన్న లవ్ స్టోరీ లాగా ఉంటుంది, కానీ అందులో కూడా నాకు అమ్మాయి కాంబినేషన్ సీన్ ఉండదు. సో కొంచెం యూనిక్గా వెళ్దాము అని అనుకున్నాను. Day 1 నుంచి కూడా, 2014 నుంచి కూడా కొంచెం యూనిక్గా. అవన్నీ లీడింగ్ రోల్స్ మీరేనా? అన్నిట్లో లీడ్. ఒక్క దాంట్లో ఇప్పుడు ఇండస్ట్రీలో ఉన్న ఒక హీరో నేను కలిసి చేస్తాను. ఓకే, అందులో 10 లీడ్స్ ఉంటాయి, అట్లా చేయాల్సి వచ్చింది. ఇప్పుడు మీకు వేరే పెద్ద హీరోస్ లో వాళ్ళ మూవీస్ లో ఛాన్సెస్ వస్తాయి, చేస్తారా? అదే మూవీ ఇప్పుడు హిట్ అయింది అండ్ మీరు స్టోరీ రైటర్ అంటే అదే స్టోరీస్ కూడా రాస్తారు కదా, సో మీకు అవకాశాలు బాగా వస్తాయి. వస్తే మంచిదే. అంటే ఒకవేళ పెద్ద హీరోల సినిమాల్లో క్యారెక్టర్స్ చేస్తావా అంటే డిపెండ్స్. మంచి క్యారెక్టర్ అయితే చేస్తా, అదేం తప్పు కాదు కదా. నెగిటివ్ క్యారెక్టర్స్ వచ్చినా ఖచ్చితంగా చేస్తా. నెగిటివ్ క్యారెక్టర్స్ వచ్చినా చేస్తా. అసలు నెగిటివ్ ఇంక ఈజీ. ఇక్కడ ఇంకొకటి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక పాజిటివ్ క్యారెక్టర్ చేసినాం అనుకో, మల్టిపుల్ ఎమోషన్స్ చూపించాలి. నెగిటివ్ అయితే కోపం చూపిస్తే చాలు, సింగిల్ కోపం లేకపోతే నెగిటివిటీ చూపిస్తే చాలు. సో నెగిటివ్ ఇంకా ఈజీ. అట్ ద సేమ్ టైం నెగిటివ్లో మనలో ఇంకొకటి బయటకు వస్తాడు. అదే పాజిటివ్లో అయితే ఎంతసేపు ఇట్లనే ఉంటుంది, నార్మల్గా బోరింగ్ ఉంటారు పాజిటివ్ జనాలు. సో ఖచ్చితంగా చేస్తా. మీకు ఇండస్ట్రీలో ఏమన్నా ఇబ్బందులు ఎదురయ్యాయి సార్ రిలీజ్ అప్పుడు కానీ? రిలీజ్ అప్పుడు ఇన్ ద సెన్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇందులోకి వద్దాము అనుకున్నప్పుడే నేను వెల్ ప్రిపేర్డ్. ఓకే, సరదా తీరిపోద్ది, చాలా టార్చర్ చూడాల్సి వస్తుంది అని చెప్పేసి ప్రిపేర్ అయ్యి వచ్చిన. సో ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా విపరీతంగా ఇబ్బందులు, విపరీతమైన ప్రాబ్లమ్స్ ప్రతి ఒక్కరు ఆడుకుంటారు. నేను చాలాసార్లు చెప్పిన ఇంతకుముందు, 24 crafts ఉంటే 20 crafts మీతో ఆడుకుంటారు. మీకు తెలుసు అది సినిమా ఇండస్ట్రీలో ఎట్లా ఉంటారు. ఇంకోటి, చిన్న సినిమా కొత్త వాళ్ళు అంటే ఎంత హీనంగా ఎంత హేళనగా చూస్తారో కూడా మీకు తెలుసు. ఖచ్చితంగా ఆడుకున్నారు.
బట్ ద సేమ్ టైం ఏ రోజు రిగ్రెట్ అవ్వలేదు ఇక్కడికి వచ్చినందుకు, ఏ రోజు బాధపడలేదు, ఏ రోజు ఏడవలేదు. ఇప్పుడు కాకపోతే 2 రోజుల తర్వాత కొడతాం అన్నట్టే వెళ్ళిపోయాను అంతే. బాగా ఎక్కువ ఇబ్బంది పెట్టినది ఏమైనా ఉందా సార్, అంటే రిలీజ్ టైంలో? రిలీజ్ టైంలో యాక్చువల్గా రిలీజ్ టైం పెద్ద ఇబ్బంది అవ్వలేదు. అనుకున్నా నేను 1 month రిలీజ్ చేసేసిన. ఓకే. యాక్చువల్గా రిలీజ్కి ఇబ్బంది ఉండదు. రిలీజ్కి ఫినాన్షియల్గా ఇబ్బందులు ఉంటాయి, కానీ వన్స్ మన చేతిలో ప్రాపర్ డబ్బులు ఉంటే రిలీజ్కి పెద్ద ఇబ్బంది ఉండదు. ఓకే. ఓన్ రిలీజ్ ఎంతసేపు, మన దగ్గర ప్రాపర్గా డబ్బులు ఉండి మనం మంచి మంచి సెట్ ఆఫ్ మనీతో ప్రమోట్ చేసుకుంటామో, మంచి సెట్ ఆఫ్ థియేటర్స్ వస్తాయి అంటే రిలీజ్కి ఇబ్బంది ఉండదు. ఆ డబ్బులు రెడీ చేసుకోవడానికి ఇబ్బంది పడాలి. సో అందరూ అంటారు థియేటర్స్ దగ్గరికి తేవడం పెద్ద టాస్క్ అని. డబ్బులు ఉంటే అసలు టాస్కే కాదు అది నన్ను అడిగితే. మరి సక్సెస్ని ఎలా ఎంజాయ్ చేస్తున్నారు సార్? సక్సెస్ నేను ఇంకా సగమే ఎంజాయ్ చేస్తున్నా. సినిమా ఓటీటీలోకి వస్తుంది. ఓకే. నేను ఆ ఓటీటీ రిలీజ్ గురించి వెయిట్ చేస్తున్నా. ఓటీటీలోకి వచ్చిన తర్వాత ఖచ్చితంగా గట్టి సౌండ్ చేస్తుంది, అప్పుడు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఎంజాయ్ చేస్తాను. ఓకే. అప్పుడు జనాలకి బాగా రీచబుల్ ఖచ్చితంగా. ఓకే. మీరు ఫస్ట్ లో రైటర్ అవుదాం అనుకున్నారా? అంటే ఇండస్ట్రీ యాక్టర్ అవుదాం అనుకునే రైటింగ్ జాబ్ మొదలు పెట్టిన. ఎందుకంటే నేను యాక్టర్ అయితే నన్ను హీరోగా చూడంటే నన్ను ఎవరు చూడను, నేనే చూసుకోవాలి. సో నాకు ఆ విషయంలో ఉపేంద్ర గారు ఇన్స్పిరేషన్. ఓకే. ఆయన కూడా నేను ఏదో ఇంటర్వ్యూలో చూసా, ఆయన కూడా నేను హీరో అంటే నన్ను ఎవడు హీరో చేయడు, నేను ఏదైనా రాసుకుంటే నన్ను నేను హీరో చేసుకోవచ్చు అంటే నేను ఆ రకంగా ఆలోచిస్తూనే రైటింగ్ మీద కూడా ప్యారలల్గా కాన్సన్ట్రేట్ చేయడం జరిగింది. మీకు ఇప్పుడు మీ మూవీ చూసి ఎవరైనా సెలబ్రిటీస్ కానీ ఇలా ఆల్రెడీ ఇండస్ట్రీ పెద్దలు ఎవరైనా బాగా చేసావని కామెంట్స్ అలా? టీజర్ యాక్చువల్లీ శ్రీ విష్ణు గారు లాంచ్ చేశారు. ఓకే. మన టీజర్ ఆయన చాలా పాజిటివ్గా మాట్లాడారు. నీ మాటలే కొంచెం, నీ స్లాంగే కొంచెం ఏదో కొత్త రకంగా ఉంది, పనికొస్తుంది ఏదో అన్నారు. సో అది కాకపోతే సినిమా ఎవరు చూడలేదు పెద్దవాళ్ళు. ఓకే. టీజర్ చూసి ఒక డబ్బింగ్ ఆర్టిస్ట్ ఉన్నారు, ఆవిడకి జడి చక్రవర్తి గారు, సాయి కుమార్ గారు కాల్ చేశారంట. ఓకే. టీజర్ అదిపోయింది. సాయి కుమార్ గారు అయితే ఈ అమ్మాయి డాన్సులు ఫైట్లు చూసి చిరాకేస్తుంది, నాకు మంచిగా ఉంది అన్నారంట. సో హ్యాపీగా. ఇప్పుడు ఈ 15 members దాకా మీ దాంట్లో పెద్ద యాక్టర్స్ ఉన్నారు కదా సార్, అంటే నోన్ యాక్టర్స్, వాళ్ళతో ఎక్స్పీరియన్స్ అంటే వాళ్ళతో స్క్రీన్ షేరింగ్ అండ్ వర్కింగ్ కాంబినేషన్ సీన్స్ లేవు. కామని గారితో ఉంది, కంచర్లపాలెం రాజు గారితో ఉంది, రాజు కనకల గారితో లేదు. సో కొంతమందితో ఉంది, కొంతమందితో లేదు. వాళ్ళు కూడా లైక్ వెరీ కోఆపరేటివ్ ఉంటారు. కాకపోతే వాళ్ళకి ఏంటంటే మనము అందరు అంటారు కదా పెద్ద యాక్టర్స్ సతాయిస్తారు అని. వాళ్ళు ఎప్పుడు సతాయిస్తారు తెలుసా? సెట్ డిసిప్లిన్ లేకపోతే సతాయిస్తారు. ఓకే. నేను ఆమని గారితో ఒక 15 to 20 days వర్క్ చేసిన, ఏ రోజు కూడా ఆమె మీద మాకు ఒక కంప్లైంట్ లేదు. అట్ ద సేమ్ టైం మా మీద ఆమె కూడా ఒక కంప్లైంట్ లేదు. మా కోసం ఆమె చాలాసార్లు అడ్జస్ట్ అయ్యారు. ఒక 1 hourలో ఆమెకి 4-5 కాస్ట్యూమ్ చేంజెస్ చెప్పిన వెళ్ళి చేసుకొని వచ్చారు. డైరెక్టర్ ఒక్కొక్కసారి మేడం ప్లీజ్ మేడం చేంజ్ అని ఒక 2-3 times చెప్తే ఇమీడియట్గా ఇది బాగాలేదు అని ఆవిడ వెళ్ళి చేంజ్ చేసుకొని వచ్చారు. ఎందుకంటే వాళ్ళు సెట్కి తగ్గట్టే ఉంటారు. మేము ఆ కంఫర్ట్ జోన్లో ఉంచినాం వాళ్ళకి రెస్పెక్ట్ ఇచ్చినాము, వాళ్ళకి ఒక పాజిటివ్ ఇంప్రెషన్, వీళ్ళు కష్టపడుతున్నారు పిల్లలు, వీళ్ళకు డిసిప్లైన్గా ఉన్నారు అని. సో వాళ్ళ నుంచి మాకు ఎలాంటి నెగిటివ్ రాలేదు, మా నుంచి వాళ్ళకి ఎలాంటి నెగిటివ్ రాలేదు. కలెక్టివ్గా హ్యాపీగా పనిచేసుకున్నాం. ఓకే. ఇప్పుడు ఫస్ట్ మూవీ మీకు అనుకున్న సక్సెస్ వచ్చింది, అంటే మీరు ఇదే టార్గెట్ పెట్టుకున్నాం మేము రీచ్ అయ్యాం అంటున్నారు. నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఏమన్నా ప్లాన్ చేస్తున్నారు? కన్యాశుల్కం అని ఒక ఓటీటీ ఫిలిం ఉంది, రిలీజ్ ఉంది, దానికి నేను సోలో రైటర్. ఓకే. అది నెక్స్ట్ వస్తుంది. ఆ తర్వాత నేను ఒక 3 కథలు నేను రాసి పెట్టుకున్నా. ఓకే. అన్నిట్లో మీరే హీరోగా చేద్దామన్నా లేకపోతే బయటికి కూడా రాస్తుంటా, ఫుడ్ కావాలి కదా, బయటికి కూడా రాస్తుంటా. సో నేను నా కోసం అంటే కొన్నిసార్లు బయటికి రాసినవి అది ఇంకా కొంచెం మార్పులు చేర్పులు చేసి, కన్యాశుల్కం కూడా నేను నా కోసం రాసుకుంది కాదు, వేరే వాళ్ళ కోసం రాసి నేను చేయాల్సి వచ్చింది. నేనే స్వయంగా 2 హీరోలకి వెళ్ళి కథ చెప్పిన కన్యాశుల్కం ఓటీటీ ఫిలిం. వాళ్ళు ఓకే అన్నారు. దాని తర్వాత కొన్ని వేరే రీజన్స్ వల్ల నేను చేయాల్సి వచ్చింది. పెద్ద హీరోస్ చెప్పారు ఓటీటీ ఫిలిం అది. ఓటీటీ ఫిలిం కాకపోతే ఇండస్ట్రీ సర్కిల్లో తెలిసిన హీరోస్కి 2-3 చెప్పిన, వాళ్ళకి బాగా నచ్చింది. చాలా ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ అది. ఒక అమ్మాయి కట్నం అడిగితే ఏం చేసాడు అబ్బాయి అనే కాన్సెప్ట్ అది. సో చాలా బాగుంటుంది. వెల్ మేడ్ ఓటీటీ ఫిలిం అది. ఒక 2-3 monthsలో రెడీ అవుతుంది. మీ ఫేవరెట్ డైరెక్టర్ అండ్ ఫేవరెట్ హీరో ఎవరండి? ఫేవరెట్ డైరెక్టర్ నాకు ఉపేంద్ర గారు. ఉపేంద్ర గారు. హీరో? ఉపేంద్ర గారు. హీరో నాకు చిరంజీవి గారు, రజనీకాంత్ గారు.
ఓకే, ఇప్పుడు ఒక డైరెక్టర్, మీ ఫేవరెట్ డైరెక్టర్ అండ్ ఫేవరెట్ హీరో ఒకటేసారి మీకు కాల్ వచ్చింది, మీరు ఎవరి సైడ్ వెళ్తారు? చిరంజీవియా లేకపోతే ఉపేంద్ర గారు? అంటే ఈయనేమో చిరంజీవి గారి దగ్గరికి వెళ్తా, తెలుగు చిరంజీవి గారి దగ్గరికి వెళ్తా, అసలు డౌట్ వద్దు, టాలీవుడ్ చిరంజీవి గారి ఇండస్ట్రీ దగ్గరికి వెళ్ళిపోతా ఆబ్వియస్లీ. అంటే ఇక్కడ డైరెక్షన్ మిమ్మల్ని హీరో పెట్టి ఉపేంద్ర గారు తీస్తారేమో, ఇక్కడేమో యాక్టింగ్ అంటే చిరంజీవి గారితో యాక్ట్ చేయడం, ఉపేంద్ర గారితో డైరెక్ట్ చేయించుకోవడము, అట్లయితే ఖచ్చితంగా ఉపేంద్ర గారి దగ్గరికి వెళ్తా. అదే సేమ్ సైమల్టేనియస్ గా ఒకటేసారి కాల్, ఈయన మూవీ హీరో మీరే రండి అని, లేదంటే ఈయన మా తమ్ముడి క్యారెక్టర్ ఉంది రండి అంటే. లేదు, నేను ఉపేంద్ర గారి దగ్గరికి వెళ్తాను. ముందు నేను స్ట్రాంగ్ గా నిలబడితే, నాకంటే ఒక మంచి కెరియర్ ప్లాన్ చేసుకుంటే, నేను మళ్ళీ అవసరమైతే చిరంజీవి గారితో నేను ఒక పెద్ద హీరో అయిన తర్వాత మళ్ళీ ఒక చిన్న క్యారెక్టర్ సార్ నెక్స్ట్ మూవీలో ఇప్పుడు పెద్ద హీరోని అయిపోయినా అని చెప్పుకోవచ్చు కదా. సో ఫస్ట్ నేను ఎదగాలి కదా. సో ఆబ్వియస్లీ ఉపేంద్ర గారి దగ్గరికి వెళ్తా. ఇప్పుడు మూవీలో అంతా తెలంగాణ స్లాంగ్ వాడారు కదండి? తెలంగాణ, నల్గొండ, 100 కిలోమీటర్స్ అవే ఫ్రమ్ హైదరాబాద్. ఓకే, నేను బార్న్ అండ్ బ్రాట్ అప్ అంతా నల్గొండలో. మూవీలో అంతా అందరూ తెలంగాణ స్లాంగేనా? లేదు, కొంతమంది ఆంధ్ర మాట్లాడతారు. ఓకే, అంటే అక్కడ డిఫరెన్సెస్ కానీ డిస్టర్బెన్స్లు కానీ అట్లా ఏముండదు. ఇప్పుడు మీరు పెళ్లి చూపులు చూస్తే రితువర్మ మాట్లాడదు, సారీ తెలంగాణ మాట్లాడదు కదా. రితువర్మ ఫాదర్ తెలంగాణ మాట్లాడరు, మన విజయ్ దేవరకొండ ఫాదర్ తెలంగాణ మాట్లాడరు, విజయ్ దేవరకొండ బ్యాచ్ మాట్లాడరు తెలంగాణ. సో మిక్చర్ బేసిక్గా మనకి ఏంటంటే అవేం లేవు. బట్ హీరో ఇక్కడ పుట్టి పెరిగినోడు కాబట్టి సినిమాలో ఇలా మాట్లాడతాడు, వాజ్ అవర్ ఇంటెన్షన్. ఓకే, మామూలుగా ఏమైనా డిఫరెన్సెస్ ఉంటాయండి హీరో హీరోయిన్ లేకపోతే సీనియర్ యాక్టర్ జూనియర్ యాక్టర్? ఆ డిఫరెన్సెస్ అంటే మనం అనుకుంటే ఉంటాయి. ఇప్పుడు నేను క్యారవాన్ ఉంది ఫర్ ఎగ్జాంపుల్, హీరోయిన్ ఉంది, హీరోయిన్ క్యారవాన్ అడిగితే సరే వెళ్ళండి అంట. నేను బేసిక్గా క్యారవాన్ తీసుకోలేదు, నేను చెట్టు కిందైనా కూర్చుంటా. అంటే నా పొజిషన్ ఏంటి అనేది నాకు తెలుసు. సినిమా అంతా నాకు అసిస్టెంట్ లేరు, ఐఎమ్ ఫైన్, నాకు హ్యాపీ దాంతో. నాకు అసిస్టెంట్ ఉండాలి, ఒకటి వచ్చి మిర్రర్ పట్టుకోవాలి, నేను క్యారవాన్లోకి వెళ్ళాలి, నాకు ఇవి లేవు. నేను ప్రాపర్గా ఏదైనా అచీవ్ చేసి ఒక హీరో అనే రేంజ్కి వస్తే అవన్నీ ఉండాలా వద్దా అనే క్వశ్చన్ ఉండదు, అవి ఉంటాయి. సో ఇప్పుడు లేవని చెప్పేసి వాటి మీద డిఫరెన్సెస్, లేకపోతే ఈ ఆర్టిస్ట్తోని ఆ ఆర్టిస్ట్తోని డిఫరెన్సెస్ అవన్నీ పెట్టుకోదలుచుకోలేదు. సో అవన్నీ లేవు, అవేం లేవు. ఓకే, థ్యాంక్ యూ ఫర్ యువర్ సక్సెస్ అండ్ కంగ్రాచులేషన్స్ ఫర్ యువర్ సక్సెస్. థ్యాంక్ యూ సో మచ్. ఇట్ వాస్ గ్రేట్ టాకింగ్ టు ఆద్య టీవీ.